ఈ వాక్యంలోని మర్మాలను తెలుసుకుంటాం. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వ సృష్టికర్త అయ్యున్న దేవా, నాయన ధూళి లాంటి మమ్మలను మీరు ఎంతో ప్రేమించి, తండ్రి మా స్థితి గతులను మార్చి, మీకిష్టమైన బిడ్డలుగా ఉండుటకు మీరు పిలుచుకున్న దేవా, మీ బంగారు పాదములకు అనేక వేల కృతజ్ఞతాస్తుతులు నాయన. ప్రభువా, ఈ ఉదయ కాలములో మీ యొక్క అమూల్యమైన వాక్కులను వినుటకు మీరు మాకు ఇవ్వబోతున్న గొప్ప ధన్యతకు మీ బంగారు పాదములకు అనేక వేల కృతజ్ఞతాస్తుతులు. కృపగల తండ్రి, మహిమగల దేవా, మేమందరూ మీ యొక్క వాక్యము కొరకు, మీ యొక్క మాట కొరకు కాచుకుని ఉండగా నాయన మీరే ఈ దీనుడనైన నన్ను మరుగుపరిచి మీ యొక్క అమూల్యమైన మాటలు మాకందరికీ అర్థమవు రీతిలో మాట్లాడగలరని నాయన, వాక్యాలు మేము అర్థం చేసుకొని మా జీవితాల్లో మా జీవితమును మీకు ఇష్టమైన రీతిలో మలుచుకునేలాగున కృప చూపుతున్నారని నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామంలో అతి వినయముగా ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ దావీదు కీర్తన 7 వచనాలతో కూడుకుని ఉంది. ఇది చిన్నదైన అతి ప్రాముఖ్యమైన కీర్తనల్లో ఇది కూడా ఒకటిగా పరిగణింపబడింది. ఎందుకంటే 110వ కీర్తన మొదటి వచనములోనే ఈ మొదటి వచనము చాలా అనేక చోట్ల చెప్పబడుట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువే స్వయాన ఆయన చెప్పినట్టుగా కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ కీర్తనలను మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఏంటి ఇంత ప్రాధాన్యత అనే విషయాలను తెలుసుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని ఇది దావీదు గారు చెప్తూ ఉన్నారు. తండ్రి అయిన ప్రభువు నా ప్రభువు అయిన క్రీస్తుతో సెలవిచ్చిన వాక్కు. కాబట్టి నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని చెప్తున్నాడు. ఇదే వాక్యము మత్తయి సువార్త 22, 41, 44 వరకు చూసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41, 44 వరకు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి ఏమి తోచుచున్నది, ఆయన క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన అయితే నేను నీ శత్రువులను పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వంన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి నీకేమి తోచుచున్నదని ఆయన ఎవని కుమారుడని అడిగను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే పరిసయ్యులను చూచి వాళ్ళందరూ కూర్చొని ఉండగా క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచున్నది అని అడిగినప్పుడు వాళ్ళు ఆయనకు చెప్తున్నారంట, ఆయన ఎవరు కుమారుడని అడిగను అనగా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. ఆయన ఏమని చెప్పినారు? దావీదు కుమారుడు. ఎందుకంటే దావీదు ఎప్పుడో ఈ వంశంలో, ఇజ్రాయేల్ వంశంలో పుట్టినాడు. ఈ దావీదు తర్వాత ఆ వంశంలో వచ్చిన వాడు. దావీదు కుమారుడు అంటే డైరెక్ట్ గా కాదు, కానీ దావీదు వంశములో నుంచి వచ్చినాడు కాబట్టి ఈయన దావీదు కుమారుడు. కుమారుడు అంటే ఆ వంశంలో జన్మించిన వాడు అని చెప్తారు వాళ్ళు. అందుకు ఆయన యేసుక్రీస్తు వారు అందుకు చెప్తున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల కింద కూర్చుండమని వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? ఇది దావీదు గారే స్వయంగా చెప్తున్నాడే. ఇది ఆత్మ ఆయన ఆత్మ ద్వారా చెప్తున్నాడు ఈ విషయాలు. ఆయన స్వయంగా చెప్పడం లేదు. ఎందుకు?
యేసుక్రీస్తు ప్రభువుగా 1500 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చినట్లుగా చూస్తున్నాం. కానీ అంతకు ముందే ఆయన ఏం చెప్పాడు? ప్రభువు తండ్రి అయిన దేవుడు నా ప్రభువు అయిన యేసుక్రీస్తుతో చెప్పెనని ఆ రోజు ఆయన ప్రభువు, నా ప్రభువు అని దావీదు చెప్తున్నారే, మరి దావీదు కుమారుడు ఎలా అయితాడు అని ప్రశ్నించినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన వారులారా, ఈయన ఎల్లప్పుడూ ఉండువాడు. ఆయన భూమి ఆకాశములు చేసినవాడు. కాబట్టి అలాంటి వాణ్ణి ఈ లోకానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా కారణ జన్ముడుగా వచ్చాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఎంత గొప్ప సాక్ష్యము ఇందులో ఉంది. ఇంకా అనేక చోట్ల ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 35, 37 వచనాల్లో కూడా ఇదే వాక్యం చెప్తది. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 35, 37. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. ఇక్కడ కూడా అదే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ కాదు అనేక పర్యాయాలు ఈ వాక్యము ప్రస్తావించబడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దీనికి ఎంత ప్రత్యేకత ఉంది, దీని వల్ల మనం తెలుసుకుంటూ ఉండేది ఏంటి? దావీదు యొక్క కుమారుడు ఈయన దావీదుకు ఈయన ప్రభువా అనే విషయాన్ని తెలుసుకుంటే మనకు ఏమి తోస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన యేసుక్రీస్తు ప్రభువు. అంతకుముందు దేవుని చేత సృష్టింపబడి అద్వితీయ కుమారుడు అనే విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆయన అద్వితీయ కుమారుడైతాడో ఆయన సర్వస్వము దేవుని చిత్తం ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము భూమి ఆకాశాలను సృష్టించిన వాడు. ఆయన పూజనీయుడు. ఆయన ఎంత గొప్ప త్యాగమూర్తి అంటే, అంత గొప్ప దేవుడు ధూళి లాంటి అయోగ్యులైన మన కొరకు పరలోకము నుంచి భూలోకానికి దిగివచ్చాడు. ఆయన ఈ లోకానికి దిగివచ్చాడు కాబట్టి, ఆయన రక్తాన్ని భూమి మీద చిందించాడు కాబట్టి మనకందరికీ ఈ రక్షణ దొరికింది. ఆయన అంత గొప్ప దేవుడు, ఆయనంత గొప్ప త్యాగమూర్తి, ఆయనంత గొప్ప ప్రేమమూర్తి అనే విషయాలను మనము తెలుసుకోవాలి. పరిసయ్యులు, అన్యులు వీళ్ళందరూ చెప్పినట్టుగా ఆయన దావీదు కుమారుడు, అబ్రహాము సంతానములో నుంచి వచ్చినాడు. మత్తయి సువార్త మొదటి వాక్యంలోనే చెప్తాడు. ఏవి? అబ్రహాము ఏం చెప్తాడు చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు యొక్క వంశావళి అని చెప్పబడుతూ ఉంది. అంటే అబ్రహాం కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు యొక్క ఆయన వంశావళి అని, ఆ వంశావళిని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. ఎందుకు ప్రస్తావించబడింది అనేది విషయాలు ముందు చూసుకుంటూ వస్తాం. అలాగే లూకాసు వార్త 20, 41, 44లో కూడా ఇదే మాట చెప్పబడుతుంది. నోట్ చేసుకుని చాలు, టైం లేదు. లూకాసు వార్త 20వ అధ్యాయం 41, 44లో చెప్తారు. తిరిగి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 34, 36లో కూడా ఇదే చెప్తాడు. మొదటి కొరింథీ 15, 25, 28లో కూడా ఈ వాక్యాలను ప్రస్తావించడం చూస్తూ ఉన్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా చెప్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అలాగే ఇది ఎట్లా ఆయనకు కుమారుడు అయినాడు అనే విషయాల్ని ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూస్తాం. ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఆమేన్. అతని మూలమున భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఆమేన్. ఇది దేవాతి దేవుడు మొట్టమొదట అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. ఆయన వంశము వలన భూలోకములోని
జనములన్నీ ఆయన సంతానం వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడును అని చెప్పబడి చూస్తున్నాం. ఇది అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన విధానం. అలాగే 12వ అధ్యాయము 3వ వచనం కూడా చూస్తాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా, ఇక్కడ కూడా అదే వాక్యం. మొట్టమొదట అబ్రహాముకు ఆయన పిలుపుకు ముందుగా, ఆయన ఆ తల్లిదండ్రులను వదిలేక ముందుగా ఆయనకి ఇచ్చిన వాగ్దానం, నీవు నా మాట నమ్మి వచ్చినావంటే నిన్ను ఇంత గొప్పగా ఆశీర్వదిస్తాను. నీవు ఏమేమి ఆశీర్వదిస్తాడు? 2వ వచనంలో కూడా నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఈ వాగ్దానమును బట్టి అబ్రహాము వంశావళిలో దావీదు వంశావళిని ఇవ్వడం, అలాగే దావీదులో కూడా ఆ వంశావళిలోనే యేసుక్రీస్తు ప్రభువును కూడా జన్మింప చేయడము, ఇది ఆ వాగ్దానము నెరవేర్పు. వాగ్దానము అప్పుడు చేసినాడు, ఆ వాగ్దానానికి నెరవేర్పు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎంత గొప్ప ఈ వాక్యాలు మనల్ని ఇది చేస్తున్నాయి. అలాగే 22:18 కూడా ఒకసారి చూస్తాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునను, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుననెను. ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఈ మాట విందాం. మరియు నీవు నా మాట వినినందున. ఆమేన్. ఆమేన్. ఏం చెప్తున్నాడు? అబ్రహాము గారు తండ్రి అయిన దేవుని యొక్క వాక్యము విన్నాడు, ఆ మాటకు విధేయత చూపాడు, ఆ వాక్యానుసారము నడుచుకున్నాడు. కాబట్టి నీవు నా వాక్యము నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వల్ల ఆశీర్వదింపబడను, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఎంత గొప్పగా ఇక్కడ ఇంకా కన్ఫర్మ్ చేసి చెప్తున్నాడు. నీవు నా మాట విన్నావు కాబట్టి భూలోకములోని సమస్త జనములు నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడునని నా తోడు అని ప్రమాణము చేసి యెహోవా సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. ఇందువలన యేసుక్రీస్తు ప్రభువు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడైనప్పటికీ మానవ రూపములో ఆ వంశావళిలో జన్మించినట్లుగా చూస్తున్నాం. ఇది ఆ వాక్యానిలో ఉండే గొప్ప మర్మం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మాట తప్పకుండా నెరవేరుస్తాడు. ఎప్పుడు నీవు నేను ఆయన మాటకు విధేయత చూపి ఆయన వాక్యానుసారము మనము జీవించినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ నీ జీవితంలో, నా జీవితంలో కూడా నెరవేరుస్తాడని ఇక్కడ తెలుసుకుంటున్నాం. అలాగే అపోస్తల కార్యం 3వ అధ్యాయము 2-5 వచనాల్లో, గలతీ 3:8-9 చదువుదామా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. గలతీ 3. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఆమేన్. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం, కాబట్టి దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి,
ఇది అన్యజనులకు కూడా ఆ గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇచ్చి నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఆమేన్. కాబట్టి ఆమేన్. ప్రియమైన వారలారా, మనకు దేవుడిచ్చిండే విశ్వాసము ఎంత గొప్పదో మనం ఒక్కసారి ఆలోచన చేసుకున్నప్పుడు, ఆ విశ్వాసము అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు మనల్ని బోధిస్తది. మనల హృదయాన్ని కలవరపరుస్తది. అయ్యో! నేను విశ్వాసములో దేవుని కొరకు వచ్చినానే, నా పాప జీవితంలో మరణించినానే, తిరిగి ఒకసారి దాని వైపు చూడవచ్చా? దాన్ని ఆశించవచ్చా? అని ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నప్పుడు దేవాతి దేవుడు ఎంతో గొప్ప మార్పు మనలో కలుగజేస్తాడు. ఆ మార్పే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మారు మనస్సే నీలో నాలో కోరుకుంటున్నాడు. ఆ మారు మనస్సుకు తగిన పరివర్తన చైతన్యము నీలో నాలో దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఈ చైతన్యము మనము కలిగి ఉండాలంటే ప్రతిరోజు అనునిత్యము మనము ఆత్మ పరిశీలన కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆత్మ పరిశీలన మనలో ఉంటదో దేవాతి దేవుడు ఎంతో గొప్ప కార్యాలను మనకు చేస్తాడు. మన జీవితమే మనకు బాగా క్లియర్‌గా తెలుస్తది. మన జీవితంలో సంతోషము, సమాధానం కలిగి ఉంటాం. దేవుడు ఎంత గొప్పగా నిన్ను వాడుకుంటున్నాడో, దేవుడు ఎంత గొప్పగా అన్యజనుల్లో నిన్ను మహిమపరుస్తున్నాడో, దేవుడు నీ నోటి మాటలని ఎంత గొప్పగా అక్కడ ఆయన ఆశీర్వదిస్తున్నాడో నీకు తెలిసి నీవు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగిన వాడవై ఉంటావు. కాబట్టి మనకు ఆత్మ పరిశీలన చాలా చాలా ముఖ్యం. ఆత్మ పరిశీలన లేకపోతే నేను విశ్వాసంలో పోతున్నానని ముందుకు పోతూ ఉంటాం గానీ అనేక దోష, అపరాధ, అతిక్రమణ కార్యాలు చేయడానికి అవకాశం అనేది ఉంటది. కాబట్టి ఈ అవకాశాన్ని మనము వదులుకోవాలా, తిరిగి సరిదిద్దుకుంటూ పోవాలంటే ఆత్మ పరిశీలన అనే అంశము ఇందులో చాలా ప్రాముఖ్యమైనదిగా చూస్తున్నాం. అలాగే రెండవ వచనానికొస్తే 110వ కీర్తన 2వ వచనంలో యెహోవా నీ పరిపాలనా దండమును సీయోను నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యెహోవా అయిన దేవుడు నీ పరిపాలనా దండమును సీయోను నుండి సాగచేయుచున్నాడు. యెరూషలేములో నుంచి యేసుక్రీస్తు ప్రభువును ఆయన పరిపాలనా దండముగా మనకు దయచేయుచున్నాడు. కాబట్టి ఆయన ఇది రాజ్య విస్తరణను గురించి చెప్పబడుతూ ఉంది. ఆ సీయోనులో నుంచి వచ్చింది నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడండి. వస్తానే ఆయనందరూ స్వాగతించారా? ఆయనందరూ గొప్పగా దేవుడుగా, దేవుని కుమారుడుగా పొగడారా? ఆయనందరూ అన్ని వాక్యాలు విన్నారా? ఆయన ప్రకారం ఉంటే అప్పుడే ఆ కాలంలోనే ప్రపంచమంతా మారి ఉండవలసింది. ఆయన స్వకీయ జనమే ఆయన్ను నమ్మలేదు. ఆయన ఇంత గొప్ప అద్భుత కార్యాలు చేసినా, ఇంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసినా, మనుషులకు అతీతమైనవి, మనుషులు చేయలేనివి చేసినా ఆయనను నమ్మలేదు. ఆ సమయానికి నమ్ముతారు కానీ మళ్ళా వాళ్ళలో సంశయము, అనుమానం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన పరిపాలన ఎలా జరిగింది? ఎలా ఆయన పరిపాలన చేసినాడు? ఎక్కడెక్కడికి అది విస్తరించింది అనే విషయాలను మనం ముఖ్యంగా చూసుకోవాల. ఆయన రాజ్యం సియోనులో నుంచి మొదలై యెరూషలేము నుంచి ప్రారంభమై ఎక్కడికి భూలోకమంతటా వ్యాపించినట్లుగా చూస్తున్నాం. మత్తయి 28:18 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. ఏంటి యేసు వారి వారి శిష్యులు చెప్తున్నాడు ఏమని? నాకు పరలోకమందును భూలోకమందును సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అందుకని ఈయన సర్వాధికారి. కాబట్టి ఈయన ఎక్కడెక్కడుంది? భూలోకము పరలోకం అంతా ఉంది. ఇది ఎవరిని? శిష్యులను బలపరుస్తూ చెప్తున్నాడు. ఆయన తిరిగి దిగివచ్చి ఏది పునరుత్థానుడై తండ్రి అయిన దేవుని వద్దకు పోయి తిరిగి వచ్చి వీళ్ళతో 40 రోజులుండి వీళ్ళతో ఈ విషయాలను బోధిస్తున్నాడు. నాకు భూలోకమందును పరలోకమందును సర్వాధికారము ఇయ్యబడి ఉంది. సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. అలాగే లూకా సువార్త 24, 46, 47 వచనాలు చూసుకుందాం. లూకా సువార్త 24, 46, 47. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము వెళ్ళుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఆమేన్. ఆ వాక్యము 46, 47 మళ్ళీ ఒకసారి చదువునానా? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు అమ్మ నీ వాక్యం బ్రేక్ అయింది. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో సమస్త ప్రపంచమంతా ఆయన పేరు ఏమైంది? ప్రకటింపబడింది. ఆయన పేరిట మారు మనస్సు. ఇది ముఖ్యం. ఆయన వాక్యములో ఏమేముంది? వాక్యములో సత్యం ఉంది, వాక్యములో జ్ఞానం ఉంది, వాక్యములో నీతి ఉంది, వాక్యములో వెలుగు ఉంది, వాక్యములో శక్తి ఉంది, వాక్యము జీవములు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈయన వాక్యాలు వింటున్నారో అందరిలో మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడుతూ ఉంది. దీన్ని బట్టి అనేక జనాలు ఆయన వైపు వస్తారు. అనేక ప్రపంచములో అనేక జనాలలో ఆయన రాజ్యము విస్తరిస్తది అని ఈ వాక్యం. హల్లెలూయా. 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 యోహాను సువార్త 17:2 చదవద్దండి మా. యోహాను 17:2 చదవండి. టైం తక్కువ ఉంది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఆమేన్. ఎంత గొప్ప వాక్యమో ఈ వాక్యము తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన్ను మహింపరచున్నాడు. అందుకని నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు నీ కుమారుని నీవు మహిమపరచుము. అంటే ఈయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ఈయన మహిమపరచబడాలంటే ఇదేం జరగాల? మహిమపరచబడాలి. ఆయన మహిమపరచబడాలంటే ఆయన తిరిగి మరణాన్ని జయించి వేయాల. కాబట్టి అలాగా ఆయన్ను మహిమపరచమని వేడుకుంటున్నాడు. రెండవది, నీవు నాకిచ్చిన నీ ప్రజలకు నిత్య జీవము పొందేటట్టు వారికి నీ వాక్యాన్ని బోధించినాను. వారు నీ వారైనందున ఆ వాక్యాన్ని గ్రహించినారు. ఎంత గొప్ప సాక్షాత్కారమైన వాక్యాలు. ఈ వాక్యాలు మన హృదయాల్లో చేరినప్పుడు మనము, అందుకనే వాక్యము ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలని చెప్తున్నారు. కాబట్టి మనము వాక్యాన్ని వాక్యములాగా కాకుండా ఆత్మపూర్వకంగా ఆయనే దేవుడుగా, ఆయనే సర్వము చేయగలవాడు, ఆయనే నన్ను మార్చగలవాడని ఎప్పుడైతే అలాంటి ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిస్తామో మన జీవితాల్లో ఎన్నో గొప్ప
అద్భుతాలు మనము చూడగలం. రాజ్య వ్యాప్తి అంటున్నాడు. రాజ్య వ్యాప్తి అపొస్తలుల కార్యం 1:8 ఒకసారి చూడండమ్మా. రాజ్య వ్యాప్తి ఎలా జరుగుతుందో. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఆమేన్. 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 పరిశుద్ధాత్మ శక్తి వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వీళ్ళు ఏమైతారంట? యెరూషలేములోను భూదిగంతముల వరకు ఆయనకు సాక్షులై ఉంటారంట. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని యొక్క శక్తి మనల్ని ఆవరిస్తది. ఎప్పుడు? ఆయనకు మన హృదయములో స్థానం ఇచ్చినప్పుడు. ఎప్పుడు మన హృదయములో స్థానం ఇస్తాము? హృదయము తెరిచినప్పుడు కాదు. తెరిచినప్పుడు అందులో పరిశుద్ధత ఉండాలి. దేవుని వాక్యాలు మాత్రమే అందులో ఉండాలి. వాక్యానుసారమైన జీవితం మాత్రమే అందులో ఉన్నప్పుడు ఆయన నీ మీదికి వస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీద కుమ్మరింపబడుతుంది. ఆయన నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. అప్పుడు నీవు చేసే ప్రతి కార్యము గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటది. అప్పుడు నీవు ఆయన కార్యాలు మాత్రమే చేయుటకే నేను వచ్చాను, అందుకే నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయనను సర్వజనులలో అన్యులందరిలో నేను ప్రకటించాలనే ఉజ్జీవము ఉత్తేజము నీలో నాలో కలుగుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంత గొప్ప కార్యాలు మనము దేవుని ద్వారా కలిగించాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఈ వాక్యాలన్నీ మనకు బోధిస్తున్నాడు. అలాగే 2:36 ఇంకా టైం లేదు కాబట్టి దయతో నోట్ చేసుకోండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం, ఫిలిప్పి 2:9-11, ప్రసంగి 1:18, ప్రకటన 1:18. ఈ వాక్యాలన్నీ మనం చూసుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఆయన ఇచ్చినాడు. తర్వాత శిష్యులకు అధికారం ఆయన అనుగ్రహించినాడు. శిష్యులకు అధికారం అనుగ్రహించినాడు కాబట్టి ఆయన రాజ్య విస్తరణ ఆయన శిష్యుల ద్వారా చేయుటకు నిర్ణయించుకున్నాడు. ఈ శిష్య పరంపర భూమి ఆకాశములు ఉన్నంత వరకు నిలిచి ఉంటది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు మత్తయి 28:19-20లో చెప్తాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించుతునో అవన్నీ వారికి బోధించి గైకొనమని చెప్పండి అని చెప్తున్నాడు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో తోడై ఉంటానని చెప్తున్నాడు. మత్తయి 28:19-20 అండి. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంత గొప్ప సాక్ష్యము, ఇంత గొప్ప రాజ్య విస్తరణ కొరకు శిష్యులను ఆయన ఆశీర్వదించినట్లుగా అభిషేకించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ అభిషేకం ద్వారా వాళ్ళు ఏమేం చేస్తారు? యోహాను 14:12లో చెప్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పబడుతూ ఉంది. కాబట్టి దేవుడు ఎన్ని కార్యాలు చేసినాడో ఆయనకు మాత్రమే అన్ని పరిమితి చేసుకోవాలా. ఆయన చేసే కార్యాల కంటే మనం ఎప్పుడైతే ఆయన నామములో ప్రార్థించి నీవు విశ్వాసముతో ఇతరుల నిమిత్తం ప్రార్థిస్తావో అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే మార్కు 16:15-18 అక్కడ ఎవరైతే దేవుని నామాన్ని నమ్ముతారో వాళ్ళు ఏమేమి కార్యాలు చేస్తారని కూడా 15 నుంచి ఆ వాక్యాల్లో 18 వరకు చెప్పబడుతుంది. అలాగే ప్రియమైన వారలారా, ఇంకా టైం లేదు కాబట్టి 3, 4, 5, 6 వచనాలు కూడా ఇలాగనే ప్రతి వాక్యము ఎంతో గొప్ప లోతైన మర్మాలతో కూడుకున్నదై ఉంది. యుద్ధ సన్నాహ దినమని నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. ఈ యుద్ధము అనేది ఎక్కడ జరుగుతోంది? యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీ యుద్ధకు వచ్చెదరు. నీ యుద్ధకు ఎలా వస్తున్నారు? వాళ్ళు మనస్ఫూర్తిగా వస్తున్నారు. ఈ లోకం కష్టమని తెలుస్తోంది, ఈ లోకములో శ్రమలని తెలుస్తోంది, ఈ లోకములో ప్రాణహాని అని కూడా తెలుస్తోంది. అయినా కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా నీ దగ్గరకు వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు? నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై అరుణోదయంలో నుండి నీ యుద్ధకు వచ్చెదరు. ఆ కాలంలో వాగ్దానం చేసిన ఇజ్రాయేలీయుల్లో శేషము, యూదులలో శేషము వాళ్ళందరూ కూడా సమకూర్చబడతారు. వాళ్ళందరూ అభిషేకింపబడతారు.
వాళ్ళందరూ కూడా నీ దగ్గరకు వస్తారు. ఈ వాక్యాలు చాలా గొప్పగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు చదువుకునే టైం లేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా దేవుడు అభిషేకిస్తాడు. వాళ్ళందరూ వస్తారని వాక్యం చెప్పబడుతోంది. మెల్కిసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. మెల్కిసెదెకు అనే ఒక రాజు మెల్కిసెదెకు ఆ క్రమము చప్పున అని చెప్తాడన్నమాట. ఆ క్రమము చొప్పున వీళ్ళందరూ ఆ రాజ్యం దీంట్లో వస్తారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మెల్కిసెదెకు క్రమము చొప్పున నిరంతరమైన యాజకుడై ఉన్నాడు. ఈయన ఆ యాజక ధర్మము ఎంత గొప్పగా నిర్వహింపజేస్తున్నాడనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. ఆయన చేసే యాజక ధర్మము మనకు కూడా, ఆయన శిష్యులైన మనకు కూడా దయచేసినట్లుగా 1 పేతురు 2:9 క్లియర్ గా చెప్పబడుతోంది. అలాగే ఈ యాజక ధర్మము ఆయన ఎలా చేశాడో మనం కూడా అలా చేయాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అందుకే ఆయన చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడి ఆయన విషయాలను మనము వ్యక్తపరిచే నిమిత్తము మనల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి పిలుచుకున్నాడు. కాబట్టి ఆయనను మనము మహిమపరచాలా, అందు నిమిత్తమే మనము పిలువబడినాము. కాబట్టి దేవుడు ఇలాంటి గొప్ప క్రియను మనందరి ద్వారా చేయాలనుకుంటున్నాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమునందుండి తన కోపదినమున రాజులను నలగొట్టును. ఈ విషయాలన్నీ కూడా ఎంతో గొప్పగా చెప్పబడుతున్నాయి. ఆయన నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగొట్టును. ఈ రాజులు అందరూ కూడా నశించిపోతారు, కానీ ఆయన రాజ్యం ఎప్పటికీ నిలిచి ఉంటది. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. అన్యజనులకు తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. ఈ విషయాలన్నీ కూడా లోతైన మర్మాలతో బోధించబడుతూ ఉన్నాయి. విశాల దేశం మీది ప్రధానుని ఆయన నలగొట్టును. ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవాతి దేవుడు ఇంత గొప్ప వాక్యాలను మనకు, ఒక్కొక్క వాక్యము చిన్న వాక్యం అయినప్పటికీ లోతైన విషయాలు అందులో దాగి ఉన్నాయి. ఆ లోతైన విషయాలను మనము కనుగొనాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించినప్పుడు దేవుడు మనందరినీ అభిషేకించి ఆయన కృపలో వాడుకుంటాడు. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. రెండవది, ఆయన మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను మన ప్రాణమున్నంత వరకు మనము కొనసాగించుకుంటూ ఆయన రాజ్య వ్యాప్తిలో మనము కూడా పాల్గొంది ఆయన అందించు సర్వ ఆశీర్వాదాలు, బహుమానాలు, కిరీటాలు తుదకు ఆయన చెప్తున్నాడు ఏమిస్తాడు? నీవు ఈ లోకాశలను జయించి ఉండని ఎడల నేను లోకమును జయించి తండ్రి సింహాసనమందు కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్న ప్రకారము జయించు ప్రతి వాణిని నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదని అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తున్నాడో! ఈ వాగ్దానాలు మాత్రమే మనము ముందు పెట్టుకొని మన జీవితంలో ముందుకు పోయినప్పుడు మన జీవితకు సార్థకత అనేది చేకూరుతుంది. అప్పుడే మనది ధన్యకరమైన జీవితం అవుతుంది. కేవలము నమ్మడము, చెప్పడము వలన కాదు, కానీ ఆయనను ప్రకటించాలా, అందు నిమిత్తమే నేను పిలువబడినానని గొప్ప ధ్యేయముతో మనమందరూ ముందుకు సాగి దేవుని కృపను పొందుకుందుము కాక. దేవుడి కొద్దిపాటి మాటలు మనందరి జీవితంలో గొప్పగా ఫలింపులోనికి తీసుకొని వచ్చును గాక. ఆమేన్. ఆమేన్.